కదా ఏంటి నా లక్కు ఇవాళ పొద్దున వెళ్ళి ఎవరి మొహం చూశారేంటో ఇది నాటకాల వాళ్ళకి అమ్ముకుంటే బోలే డబ్బు వస్తుంది. అయ్య బాబాయ్ ఇంత బరువు ఉందేంటి? అయ్య బాబాయ్ అమ్మో ఇంత బరువు ఉందేంటి? అయినా వదులుతానా? ఆ గద నీకెందులకురా? ఎందుకంటే అమ్ముకోవడానికి. ఆహాన పోతే కొంచెం సాయం చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రయత్నించు. ఇంత తెలికైపోయిందండి. ఆహా గదా గదా అయ్యి బాబాయ్ ఈ గట్టపెంట నా బేటయ్యా బాబాయ్. అమ్మో ఇదేంటి నేను వెనక్కి రావడం ఏంటి? ఈ బిల్డప్ ఏంటయ్యా? అసలు నువ్వెవరవయ్యా బాబు? భీమసేనుల వారి పుత్రులం ఘటోత్కచ నామధేయులు. ఓహో అలాగా రామాపక్షం అన్నమాట. నన్ను పక్షాలేదవరా? భూక్షి మక్షి రూక్షి నిరక్షర కుక్షి దుర్మార్గ సాక్షి దుష్టభావాపేక్షి దౌర్భాగ్య కక్షి బహులోప రూక్షి బహుదుష్ఫలాక్షి మాలిన్య భక్షి ఆక్షి ఆక్షి ఆక్షి. ఏమండే తెలుసో తెలియకో చిన్న మాట అన్నందుకు ఇంత బిల్డప్ప. సంస్కృత పదాల మీద పదాలతోటి అక్షి ఇచ్చి ఈడ్చి అని ఈ బిల్డప్ ఏంటయ్యా బాబు? నీ గనకోదండం నీకోదండం తీసుకోవా బాబు. అదేంటి చౌర్యము చేసిన నేరమునకు ఈ గదను పుచ్చుకుని నా వెంట తిరగటమే నీకు తగిన శిక్ష. ఎన్ని సంవత్సరాలు బాబు? మోక్షం ఎప్పుడు మహాశయ? అది నా ఇష్టం. రమ్ము పద. ఏంతో పెట్టుకున్నానేంట్రా బాబు? రా బంగారి కూర్చో. ఇప్పుడు సావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవి చలం, సావిత్రి, పటాపట్ జయలక్ష్మి అలాంటి వాళ్లే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాప నీ క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడు రోగాలు అంటగడుతున్నారు. నేను అంటగట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చారు? ఏమైంది ఓం నమ శివాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. అది చస్తుందని నాకు అంట కట్టారు. ఇప్పుడు అది బతికి నన్ను చంపేసింది. లెగ్గు నాయనా లెగ్గు. నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్ నా పని అయిపోయింది. అవునరా, నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాన్రా, వస్తున్నా. అర్జెంటు, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా. అటు చూడు. ఆ? ఒంగో. అయ్యో! అసలు దీనికంతటికి కారణం నువ్వే. నీ కూతురు చస్తుందని పచ్చి అబద్ధం ఆడి నాకు దిక్కుమాలిన పెళ్లి చేశావు. అవును బాబు, 1000 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. నేను ఈ ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేశాను.
సున్నం సుబ్బారావు నూతిలో ఏం చేస్తున్నావు? పుడికి తీస్తున్నావా? లేదు, కాపలా కాస్తున్నా. దేనికి? నూతికే? కాదు, లోపల ఉన్న బంగారానికి. ఆ? మరి నూతిలోంచి వచ్చావు, నువ్వు చదవలేదేంటి? మనుషులు అయితే తడుస్తారు. మరి నువ్వు ఏమిటయ్యా దెయ్యాలా నవ్వుతావు? దెయ్యాల్లా కాకుండా మనుషుల్లా నవ్వుతాయా? ఒరే భగవాన్ దాసు, నువ్వు చెల్లని చెక్కిచ్చి సొసైటీ అడ్రస్ ఇచ్చావే, అప్పటి నుంచి నీ కోసం చూసి చచ్చాను. నువ్వు ఎప్పటికైనా రాకపోతావా, డబ్బులు ఇవ్వకపోతావా అని ఎదురు చూస్తున్నావు. అలాగా, ఓ పని చేయండి. ఏంటి? మళ్ళీ నూతిలోకి వెళ్ళి వెయిట్ చేయండి. ఈ బంగారం తీసుకెళ్ళి కరెన్సీ తీసుకొస్తాను. దెయ్యపు నా కొరకలరా అంటే మీరు బాధపడతారు కదా, అందుకే అన్ను. వీడిని తీసుకెళ్ళి ఆ మల్డే గారి కొంపలో పడేస్తే ఆ తర్వాత సంగతి రాజా చూసుకుంటాడు. ముందు వేషం తీసేయి. నిజంగానే దయ్యం అనుకుని జనం పెచ్చ కొట్టుడు కొడతారు. ఈ నగలన్నీ బంగారమేనా? బంగారము కాదు, పాడు కాదు, ఇత్తడి సరుకు. నల్లబడిపోయినప్పుడల్లా ఇలా తోగుతూ ఉండాలి. ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారు? జయంతకయ్య అమ్మగారా? అమ్మగారు కాదు, జయంత అక్కయ్య కాదు, నేనే. ఛీ, ఆడోళ్ళకి మళ్ళీ మీరు నగలు పెట్టుకోవడం ఏంటి? ఏమిట్రా పళ్ళన్నీ బయట పెట్టి ఆ వేద నవ్వు? 7 ఏళ్ల క్రితం నేను వేసిన యముడు వేషం ఫోటో ఇప్పటికి ఇవ్వలేదు. ఆ నెగటివ్ ఎక్కడుందో వెతికాడు. అమ్మాయి, నేను నటుణ్ణి కదా, ఇవన్నీ నేను నాటకాల్లో వేసుకున్న నగలు. అయ్, మీరు నాటకాలు వేస్తారా? నాటకాలు వేస్తారా? హ, ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన నటుణ్ణి. ఓహో, మీరు నాటకం వేస్తే ఆంధ్రదేశంలో అందరూ గడగడలాడి భయపడిపోతారా? భలే అన్నావు శకుంతల. రేయ్, నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళి నా యముడు ఫోటో తీసుకునే బయటికి రాఫా. అది కాదమ్మా, నా నాటకం చూసి ఆంధ్రదేశం అంతా ఉర్రు తలుగిపోయేది ఒకప్పుడు. ఓహో, ఒకప్పుడా? మరి ఇప్పుడేమైంది? నా శార్థం అయింది. ఆ వెధవ బూతు సినిమాలు, టీవీలు, వీడియోలు, వీసీఆర్లు, వీసీపీలు చెత్త చెదారం వచ్చి మా నాటకాన్ని చూసే నాథుడే లేకుండా పోయాడు. నగలన్నీ నల్లబడితేను తుడుచుకుంటున్నాను. మీరు ఏ నాటకం వేసేవాళ్ళండి? దుష్యంత శాకుంతలం అని. దుష్యంతుడి నాటకం వేశారా? మా ఊళ్ళో కూడా వేశారు, నాకు బాగా తెలుసు. నీకు తెలుసా? ఆ, నాకు ఆ నాటకంలో పాట కూడా వచ్చు. ఏది? ఒకటి వదులు. నేనున్నానని భయపడకు. నేను మహానటుణ్ణి అయినా కొత్త వాళ్ళని ప్రోత్సహించటంలో నెంబర్ 1. పర్వాలేదు, వదులు.